హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో ఏపీ టెట్కి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ వీడియో అందించడం జరుగుతుంది. దయచేసి మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అయితే ఈ వీడియోలో మీ ముందుకు రావడం జరిగింది. సో ఎగ్జామ్ ప్యాటర్న్, ఏపీ టెట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మరి దాని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది, టోటల్ ఎన్ని మార్క్స్ జరుగుతుంది, ఎన్ని గంటల్లో జరుగుతుంది, దీనికి నెగిటివ్ మార్క్స్ ఉంటుందా, మార్క్స్ క్వాలిఫై పర్సంటేజ్ ఏంటి, ఏ సబ్జెక్ట్ చదవాలి, వాటన్నిటి గురించి అవగాహన కల్పిస్తుంది. అయితే సార్ టెట్ గురించి అవగాహన లేని వారు ఎవరైనా ఉంటారా అని మీ క్వశ్చన్ మార్క్ రాదు. అక్కడ అవగాహన అనేది నేను కాదనట్లే, కానీ ఇప్పుడు రీసెంట్గా రిలీవ్ అయిన వారు కూడా ఉన్నారు కదా. సో జస్ట్ రీసెంట్గా డైట్ కానీ బిఎడ్ కానీ కంప్లీట్ చేసిన ఉన్నవారు ఉన్నారు కదా. సో వారికి కూడా వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి గతంలో టెట్ క్వాలిఫై అయిన వారు అందరికీ అవగాహన ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఫస్ట్ అటెంప్ట్ అయిన వారికి ఇది వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్గా అందించడం జరుగుతుంది. రైట్. సో before going to detail explanation, it's my humble request to all the aspirant, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirant. Right. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నాం. పేపర్ 1 ఏపీ టెట్కి సంబంధించిన పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. రైట్. దీని గురించి మనం క్లియర్గా మనం మాట్లాడతాం ఈ వీడియోలో. సో ఏంటి సార్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్, గవర్నమెంట్ కండక్ట్ చేసే ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వీటి గురించి మనం మాట్లాడదాం. ముందు పేపర్ 1 గురించి మాట్లాడదాం. రైట్. పేపర్ 1 గురించి మనం మాట్లాడదాం. పేపర్ 1 గురించి మాట్లాడిన తర్వాత పేపర్ 2కి వెళ్దాం. సో రైట్. పేపర్ 1 ఎవరికి సంబంధించింది? పేపర్ 1 అనేది ఎస్జిటి వారికి సంబంధించింది. ఎవరికమ్మా? ఎస్జిటి వారికి సంబంధించింది. రైట్. సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ప్రైమరీ స్కూల్లో, అంటే వీరికి సిలబస్ ఏంటి మెన్షన్ చేశారంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివితే చాలు అని మెన్షన్ చేశారు. కానీ నిజంగా చెప్పాలంటే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు వీళ్ళు ఖచ్చితంగా చదవాల్సిందే. కొంచెం హై స్టాండర్డ్ ఏంటంటే 9th అండ్ 10th రిలేటెడ్ 8th క్లాసులు ఏ టాపిక్స్ అయితే రిలేటెడ్ ఉంటుందో ఆ టాపిక్స్ చదవాల్సిందే. ఓకేనా? సో దిస్ అయితే వీరికి టోటల్గా మనకి ఎన్ని మార్క్స్లు ఉంటాయి ఎగ్జామినేషన్ అంటే, వీరికి పేపర్ 1కి సంబంధించిన వారికి ఫస్ట్ సైకాలజీ ఉంటుంది. సైకాలజీ ఎన్ని మార్క్స్ సార్? సైకాలజీ అనేది 30 మార్క్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ లాంగ్వేజ్ 1, మనం ఏ లాంగ్వేజ్ అయితే 10th క్లాస్లో లాంగ్వేజ్ 1గా తీసుకున్నామో అదే సబ్జెక్ట్ ఎక్కడ తీసుకోవాలి. లాంగ్వేజ్ 1 ఓకేనండి, ఖచ్చితంగా అదే తీసుకోవాలి. ఇఫ్ యు ఆర్ బిలాంగ్స్ టు ఉర్దూ మీడియం, సో ఉర్దూ తీసుకోవాలి. ఇఫ్ యు ఆర్ బిలాంగ్స్ టు తమిళ్, సో టేక్ ఏ తమిళ్. ఇఫ్ యు ఆర్ బిలాంగ్స్ టు ఒడియా, యూ షుడ్ టేక్ ఏ ఒడియా. ఇఫ్ యు ఆర్ బిలాంగ్స్ టు తెలుగు, మన తెలుగు అయితే ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మూడోది లాంగ్వేజ్ 2. ఈ లాంగ్వేజ్ 2 అనేది అందరికీ కామన్. ఎన్ని? 30 మార్క్స్. ఓకేనండి, 30 మార్క్స్. ఇక్కడ మూడోది ఏంటంటే మ్యాథమెటిక్స్ టోటల్గా ఎన్ని క్వశ్చన్స్? 30 మార్క్స్. తర్వాత ఇక్కడ మిగిలింది ఏంటంటే ఈవీఎస్ అంటారు. ఇక్కడ ఈవీఎస్ అయితే ఈవీఎస్లోనే సైన్స్ ప్లస్ సోషల్ కలిసి ఉంటుంది. టోటల్గా 30 మార్క్స్. ఎలా వీరికి 150 మార్క్స్తో ఉంటుంది ఎగ్జామినేషన్. ఎన్ని మార్క్స్ కమా? 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. మరి ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? మీరు లాంగ్వేజ్ అంటే మోస్ట్లీ మన ఏపీ కాబట్టి తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లు ఉంటుంది. మీరు ఇక్కడ లాంగ్వేజ్ 1 ఏదైతే చూజ్ చేశారో ఆ లాంగ్వేజ్, మరి లాంగ్వేజ్ 2 ఏదైతే చూజ్ చేస్తారో ఈ 2 లాంగ్వేజ్లో ఈ 150 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 150 మినిట్స్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. 2.5 అవర్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దీనికి క్వాలిఫై మార్క్స్ గురించి మనం మాట్లాడదాం. గతంలో వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ ద పేపర్ 1. పేపర్ 2కి సంబంధించింది పేపర్ 2. ఎక్కడ కూడా పేపర్ 2A అంటాం. అయితే ఇక్కడ పేపర్ 2Aకి కొంచెం భిన్నంగా ఉంటుంది. క్లియర్గా మనం చెప్దాం. సో పేపర్ 2కి కామన్ ఏంటంటే సైకాలజీ. సో అందరికీ ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైకాలజీ నుండి 30 మార్క్స్. రైట్. ఇక్కడ ముఖ్యంగా మన లాంగ్వేజ్ తెలుగు. ఈ తెలుగు నుంచి ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే 30 మార్క్స్. నెక్స్ట్ మూడోది ఇక్కడ ఇంగ్లీష్. ఇది అందరికీ కామన్. ఈ 90 మార్క్స్ అనేది అందరికీ
కామన్. అయితే ఇక్కడ గమనించాల్సింది తెలుగుకి ఎవరైతే రాస్తున్నారు ఎగ్జాము, ఇక్కడ 24+6 అంటే 24 కంటెంట్ 6 అనేది మెథడ్ వస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్కి అయితే 2Aకి ప్రిపేర్ అయిన వారికి అయితే ఓన్లీ గ్రామరే ఉంటుంది. ఓకేనా, ఎక్కడ ఎటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మారుతుంది మిత్రమా. ఒకవేళ ఒక పర్సన్ సైన్స్కి అప్లై చేసిన వారు అయితే, సైన్స్కి అప్లై చేసిన వారికి అయితే 60 మార్క్స్ ఉంటుంది. మరి లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, లేదంటే ఉర్దూ కానీ, లేకపోతే తమిళ్ కానీ, కన్నడ కానీ, మరాఠీ కానీ, ఇటువంటి లాంగ్వేజ్ ఎవరైతే అప్లై చేస్తే వీరికి 60 మార్క్స్ ఉంటుంది. లేదా సోషల్కి అప్లై చేసిన వారు సోషల్ టెట్ రాయాల్సిన పేపర్ 2లో 60 మార్క్స్ ఉంటుంది. వీటి గురించి మరికొంచెం వివరాలు నేను ఇక్కడ అందిస్తాను, వినండి. సో రైట్, ఒక పర్సన్ సైన్స్కి అప్లై చేస్తారు. సైన్స్కి అప్లై చేసేటప్పుడు ఈ 60 మార్క్స్ ఉంటుంది కదా. సైన్స్ అంటే మొత్తం సైన్స్ 60 మార్క్స్ ఉంటుందండి, ఇక్కడ క్లియర్గా గమనించాలి. సో సైన్స్ గురించి క్లియర్గా చెప్తాను చూడండి. 60 మార్క్ సైన్స్కి, ఇక్కడ సైన్స్ అనేటప్పుడు మొత్తం సైన్స్ ఉండదు 60 మార్క్స్. మ్యాథ్స్ నుంచి 30 మార్క్స్ ఉంటుంది. ఈ 30 మార్క్స్లో మళ్ళీ 24+6, 24 అనేది కంటెంట్, 6 అనేది మెథడ్ నుంచి ఉంటుంది. రైట్. అలాగే ఫిజిక్స్ నుంచి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 12 క్వశ్చన్. ఓకే, +3 అనేది మెథడ్, టోటల్గా 15. ఓకే, అలాగే బయాలజీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి, ఈ బయాలజీ నుంచి టోటల్గా ఎన్ని అంటే 12 క్వశ్చన్ వస్తుంది, 3 మార్క్స్ మెథడ్ అంటే 15. టోటల్గా 15 ఎంత అయింది 30. అంటే సైన్స్కి అప్లై చేసిన వారు మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ బయాలజీ 3 కలిపి 60 మార్క్స్కి రాయాల్సింది ఎగ్జామినేషన్. లేదా బయాలజీ టెట్కి రాసిన వారు కూడా ఇదే పరిస్థితి. గోట్ ఇట్. సో దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు అవగాహన వచ్చింది. మరి సోషల్కి అప్లై చేసిన వారు, సోషల్కి సంబంధించిన వారు టోటల్గా ఎన్ని మార్క్స్ ఉంటుందంటే 60 మార్క్స్. వీరికి సింపుల్, మొత్తానికి వీళ్ళకి కంటెంట్ నుంచి ఎన్ని మార్కులు వస్తుంది, కంటెంట్ నుంచి ఎన్ని మార్కులు వస్తుంది అంటే టోటల్గా 48 మార్క్స్ కంటెంట్ వస్తుంది. ఓకే, కంటెంట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుందమ్మా 48 వస్తుంది. మరి మెథడ్ నుంచి టోటల్గా 12 మార్క్స్ వస్తుంది. సో టోటల్గా ఇలా 60 మార్క్. మరి ఇక్కడ 48 కదా సార్. హిస్టరీ, అలాగే జాగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ పాలిటీ, ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి ఏజ్ పర్ రూల్స్ అయితే 12 మార్క్స్ ఇవ్వాల్సిందే. 12 4 48. సో ప్లస్ ఈ సబ్జెక్ట్కి అంటే 12 + 3 అంటే కంటెంట్ ప్లస్ మెథడ్ కలిపి 15. అంటే హిస్టరీ నుంచి 15, అలాగే జాగ్రఫీ నుంచి 15, ఎకనామిక్స్ నుంచి 15 అంటే పాలిటీ నుంచి 15, కంటెంట్ ప్లస్ మెథడ్ అలా 60 మార్కులు ఉంటుంది. వన్ ఆఫ్ ది మేజర్. ఇంకోటి మన సబ్జెక్ట్ మిగిలిపోయాం. సో మన సబ్జెక్ట్కి వచ్చేటప్పుడు ఇంగ్లీష్కి మనం అప్లై చేసిన వారు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్కి అప్లై చేసిన గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఏంటి సార్ గోల్డెన్ ఆపర్చునిటీ అంటున్నారు అంటే, సో లాంగ్వేజ్కి అప్లై చేసిన వారికి ఏంటి ప్యాటర్న్ ఉంటుంది అంటే, ఇక్కడ 30 మార్క్స్ ఆల్రెడీ లాంగ్వేజ్లో మనకు ఉంది. చూడండి, లాంగ్వేజ్లో 30 మార్క్స్ ఉంది. అంటే లాంగ్వేజ్లో బోనస్ ఇది అని చెప్పవచ్చు. 30 మార్క్స్ ఇది బోనస్. ప్లస్ మన కంటెంట్ నుంచి ఇంకా 60 మార్క్స్, టోటల్గా మనం 90 మార్క్స్ మనది లాంగ్వేజ్ ఉంటుంది. అయితే 30 మార్క్స్ అనేది ఇది ఇక్కడ మెథడ్ ఉండదు. ఈ 30 మార్క్స్లో ఓన్లీ కంటెంటే, గ్రామర్ మాత్రమే. సో కాబట్టి ఇక్కడ 30 మార్క్స్ అనేది మెథడ్ ఉండదు. కానీ 60 మార్క్స్లో ఏముంటుంది అంటే కంటెంట్ 48 మార్క్స్ ఉంటుంది, మెథడ్ అనేది ఇక్కడ 12 మార్క్స్ ఉంటుంది. సో టోటల్గా 60 మార్క్స్ ఉంటుంది. మరి కంటెంట్లో ఏముంటుంది అంటే ఫర్దర్ వీడియోలో మనం మాట్లాడతాం. 48 కంటెంట్, 12 మార్క్స్ అనేది మెథడ్, టోటల్గా 60 మార్క్స్. ఎలా 150 మార్క్స్ అంటే ఇది 90. సో ఈ 3 సబ్జెక్టులు కలిపి 90, ఈ 60, 150 మార్క్స్. ఈ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్లో ఎగ్జామ్. మరి సార్ పేపర్ 1కి మీరు ఈవీఎస్ అన్నారు, మరి ఈవీఎస్ గురించి ఏం చెప్పలేదు సార్, డైరెక్ట్ చెప్పేశారంటే ఈవీఎస్లో మనం ఇక్కడ క్లియర్గా గమనించాలి. మ్యాథ్స్ అయితే మనం 30 మార్క్స్ చెప్పేసి, ఈవీఎస్కి సంబంధించినప్పుడు ఇక్కడ క్లియర్గా గమనించాల్సింది. సో అక్కడ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి 15 మార్క్స్, సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి 15, అంటే 12 + 3. ఓకేనా, 12 మార్క్స్ సైన్స్ ప్లస్ 3 మార్క్స్ మెథడ్,
12 మార్క్స్ సోషల్ ప్లస్ మెథడ్ 3 మార్క్స్, అలా 15 టోటల్గా 30 మార్క్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈవీఎస్ అనేసి అంటావు కదా, అక్కడ అలా ఉంటుంది. సో దీని గురించి డీటెయిల్ మీకు విత్ ఎప్పుడు నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అందించాను, ప్రూఫ్ చూపిస్తాను, ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది. మనం ఏది మాట్లాడినా ప్రూఫే, వితౌట్ ప్రూఫ్ నో. సో ఇక్కడ టోటల్ 150 2 hours 30 minutes ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ సైకాలజీ 30 క్వశ్చన్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 తెలుగు అనుకుంటాం, మనం తెలుగు తీసుకున్నాం కాబట్టి 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 ఇది అందరికి కంపల్సరీ, ఇది స్టూడెంట్ 10th క్లాస్లో తీసుకున్న లాంగ్వేజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. 30 క్వశ్చన్ 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30, అలాగే ఎన్వైరన్మెంటల్ స్టడీస్ 30. ఇక్కడ 30లో సోషల్ బిలాంగ్స్ టు ది 15 మార్క్స్, అలాగే సైన్స్ బిలాంగ్స్ టు ది 15, అంటే 12 + 3 15 + 30 మార్క్స్ అనేది వస్తుంది. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ వస్తుంది. సో క్వాలిఫై మార్క్స్ ఎంతమ్మా 60%, అంటే ఇక్కడ 90 మార్క్స్ అనేది ఓసీ, బీసీకి అయితే 75 50%, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ అయితే 40% కాబట్టి 60 మార్క్స్ వస్తే క్వాలిఫై. ఇది జస్ట్ క్వాలిఫై మార్క్స్. ఈ క్వాలిఫై మార్క్స్ వస్తేనే రేపొద్దున మీరు డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్, లేదు అంటే నాట్ ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. సో పేపర్ 2 ఎక్కడ కూడా 150 మార్క్స్ 2.5 hours. ఓకే 2A చైల్డ్ డెవలప్మెంట్ పెడాగజీ సైకాలజీ 30 క్వశ్చన్స్, లాంగ్వేజ్ 1 కామన్ 31, లాంగ్వేజ్ 2 ఇది కామన్ 30. అయితే మ్యాథ్స్ చేసిన వారికి ఇక్కడ లాంగ్వేజ్ 1కి ఇక్కడ 30 మార్క్స్ ఉంటుంది, కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 1 ఎవరైతే తీసుకుంటారో వారికి గొప్ప అవకాశం 90 మార్క్స్ వరకు ఉంటుంది. అయితే ఇక్కడ 60 మార్క్స్ అనేది క్లియర్గా గమనించండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్ సైన్స్ టీచర్స్కి మ్యాథమెటిక్స్ నుంచి 24 వస్తుంది, పెడాగజీ నుంచి 6 మార్క్స్ వస్తుంది, ఇప్పుడే చెప్పాను కదా. సో ఇక్కడ టోటల్గా 30 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ బయాలజీ నుంచి 12 మార్క్స్, పెడాగజీ 3 మార్క్స్, ఫిజికల్ సైన్స్ నుంచి 12 + 3 చెప్పాను కదా, 15 + 15 ఈ రెండు ఎంత అయింది 30. సో 30 ఎంత అయిందమ్మా 60 మార్క్స్ అయింది. సైన్స్ బిలాంగ్స్ టు. సోషల్ అయితే ప్రతి ఒక్కదానికి ఇక్కడ 48 మార్క్స్ కదమ్మా, 48 కంటెంట్ 12 పెడాగజీ 60 మార్క్స్, అంటే ఇక్కడ టోటల్గా హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ ఈ 4 సబ్జెక్టులు కలిపి ప్రతి ఒక్కదానికి 12 మార్కులు, 12 × 4 = 48, ప్లస్ ఈచ్ సబ్జెక్ట్ మెథడ్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తుంది. సో అలాగా 12 మార్క్స్. లాంగ్వేజ్కి టోటల్ కంటెంట్ 48 మార్క్స్, అలాగే కంటెంట్ మెథడ్ అనేది టోటల్గా 12 మార్క్స్. సో 150, అలా 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద 100% ప్రూఫ్. సో హోప్ యూ అండర్స్టాండ్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది, పరిపూర్ణమైన అవగాహన కల్పించడం జరిగింది. కంటెంట్ గురించి ఫర్దర్ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుతాం. ప్రతిదీ అప్డేట్ ఇన్ఫర్మేషన్ రూపంలో మీకు అందిస్తాను. సో అన్నిటికీ యూజ్ఫుల్ అవుతుంది, అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియోని దయచేసి మరి కొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఖచ్చితంగా లైక్ చేయడం కూడా మర్చిపోదు. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.